అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ 1960 నాటి మౌగ్లీ కథ. అరణ్య పురాణం 6వ భాగం. మౌగ్లీ మనిషి భాష నేర్చుకోవడానికి నిశ్చయించుకున్నాడు. మనిషి అయ్యాక మనిషి మాట అర్థం కాకపోతే లాభమేమిటి? అరణ్యంలో ఉన్నప్పుడు అతను అన్ని జంతువుల భాషలు నేర్చుకున్నాడు. మెస్సువా నోట ఏ మాట వచ్చినా మౌగ్లీ ఆ మాట తాను కూడా అనేవాడు. చీకటి పడేలోపుగా అతనికి ఆ గుడిసెలో ఉండే అనేక వస్తువుల పేర్లు నోటికి వచ్చాయి. పడక విషయంలో పెద్ద పేచీ వచ్చింది. పులిబోనులాగున్న ఆ గుడిసెలో పడుకోవడం మౌగ్లీకి ఎంత మాత్రమూ సమ్మతం కాలేదు. వాళ్ళు తలుపు మూసేస్తే అతను కిటికీ గుండా బయటికి వెళ్ళాడు. వాడి ఇష్టప్రకారమే పోనీ. ఇప్పటిదాకా వాడు పక్కపైన పడుకుని ఎరగడన్నది గుర్తుంచుకో. వాడు మన పిల్లవాడికి బదులు పంపబడ్డవాడే అయితే మనల్ని విడిచి ఎక్కడికి పోడు అన్నాడు మెస్సువా భర్త. మౌగ్లీ వెళ్ళి పొలం పక్కన స్వచ్ఛమైన పచ్చిక నేల మీద పడుకున్నాడు. అతనికి జరిగిన సంగతులన్నీ స్ఫురణకు వచ్చాయి. ఆనాడు భాగీరా ఎర్ర పువ్వు తెమ్మన్నప్పుడు అతను కొండ కిందకి వెళ్ళి ఒక ఇంటి నుంచి కొంత నిప్పును ఒక చట్టిలో తస్కరించి అరణ్యానికి తిరిగి వెళ్ళాడు. గత రాత్రి అఖేలా వేటలో పరాభవం పొందాడు. అతను మంద ఇచ్చే శిక్షకు పాత్రుడయ్యాడు. మంద మౌగ్లీ కోసం ఆ రాత్రంతా వెతికిందట. భాగీరా చెప్పాడు. మౌగ్లీ ఆ రోజల్లా ఎండు కొమ్మలతో చట్టిలోని నిప్పును రాజేస్తూ వచ్చాడు. ఆ రాత్రే కొండ శిఖరాన మంద సమావేశమైంది. షేర్ఖాన్ మాట్లాడాడు. షేర్ఖాన్కు మంద నాయకత్వం గురించి మాట్లాడే అధికారం లేదని మౌగ్లీ ఆక్షేపించాడు. కానీ మంద అతని ఆక్షేపణను తిరస్కరించింది. నోరు ముయ్యరా మనిషికూనా అన్నది. ఆ మనిషికూన తనదని షేర్ఖాన్ అన్నాడు. మంద ఉద్రేకం చెంది మౌగ్లీని చంప సిద్ధపడింది. మౌగ్లీ లేచి నిలబడి తన నిప్పుల చట్టిని మంద మధ్యకు విసిరాడు. విసిరే ముందు ఎండు కొమ్మను చట్టిలో పెట్టాడు. అది భగ్గున మండింది. మంటలు నిప్పులు చూసి మంద హడలిపోయింది. షేర్ఖాన్ బొచ్చు కాలింది. మౌగ్లీ అతన్ని సమీపించి లేచి నిలబడు కుక్క అంటూ కాలితో నిప్పులను ఎగదన్నాడు. ఆ తరువాత మౌగ్లీ తన తోడేలమ్మ కుటుంబానికి వీడ్కోలు చెప్పి వచ్చేశాడు. అతను కళ్ళు మూసే లోపల అతని గడ్డం కింద మెత్తని ముక్కు తగిలింది. ఆ వచ్చినది పెద్దన్న అంటే తోడేలమ్మ పెద్ద కొడుకు. చిచి, నీకోసం వెతుక్కుంటూ 20 మైళ్ళు వచ్చిందెందుకా? ఇదా ఫలితం? నీ ఒళ్ళు కట్టెల పొగ వాసన పశువుల కంపు కొడుతున్నది. అప్పుడే మనిషి అయిపోయావు. లే బుల్లితమ్ముడు, నీకు వార్త తెచ్చాను అన్నాడు పెద్దన్న. మౌగ్లీ వాణ్ణి కౌగలించుకొని అరణ్యంలో అంతా కులాసా అని అడిగాడు. ఎర్ర పువ్వు కాలిన వాళ్ళు తప్ప అంతా కులాసాయే. విను, షేర్ఖాన్ బొచ్చు బాగా కాలింది కాదు, అది తిరిగి పెరిగేదాకా ఇంకెక్కడో వేటాడబోయాడు. తిరిగి వచ్చాక నీ దుమ్ములు వాయిన్గంగలో కలుపుతానని శపథం చేశాడు అన్నాడు పెద్దన్న. దానికేంలే, నేను చేశానొక శపథం. కానీ వార్తలు తెలియడం అవసరం. నువ్వు మటుకు ఎప్పటి వార్తలప్పుడు చెబుతూ ఉండు. నాకిప్పుడు నిద్ర ముంచుకొస్తోంది అన్నా. కొత్త విషయాలు అలవడ్డాయి అన్నాడు మౌగ్లీ. నువ్వు మనుషుల మాయలో పడి తోడేలునన్న సంగతి మరిచేవు సుమా. ఎలా మరుస్తాను? నిన్ను, మన గుహలో వాళ్ళను ఒక్కనాటికి మరవను. నన్ను మంద నుంచి వెళ్ళగొట్టారన్నది కూడా మరవను. నిన్ను మళ్ళీ మరొక మంద నుంచి వెళ్ళగొట్టకుండా చూసుకో. మనుషులు మనుషులే. వాళ్ళు మాట్లాడుతుంటే చెరువులో కప్పలు బెకబెకలాడినట్టుంది. నేనీసారి వచ్చినప్పుడు పచ్చిక బీడు చివర వెదుళ్ల పొదలో నీకోసం వేచి ఉంటాను అని పెద్దన్న వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 3 నెలల పాటు మౌగ్లీ దాదాపు గ్రామద్వారం దాటి వెళ్ళలేదని చెప్పవచ్చు. అతను మనుషుల పద్ధతులు అలవర్చుకోవడంలో నిమగ్నుడయ్యాడు. మొట్టమొదట అతని మొలకొక బట్ట చుట్టారు. అది చాలా దుర్భరం అనిపించింది. తర్వాత డబ్బు గురించి తెలుసుకోవాల్సి వచ్చింది. అది చచ్చినా అర్థం కాలేదు. అలాగే పొలం దున్నటం వల్ల ప్రయోజనమేమిటో కూడా అంతుబట్టలేదు. ఊరి పిల్లకారు అతనికి చాలా కోపం తెప్పించారు. అరణ్యంలో పెరిగినవాడు కనుక అతను తన కోపాన్ని సులువుగా నిగ్రహించుకున్నాడు. అరణ్యంలో ప్రాణము తిండి దక్కించుకోవాలంటే ఆవేశం కూడదు. కానీ ఊరి పిల్లలు తాను ఆటలకు రాడని, గాలిపటాలు ఎగరేయడని ఎద్దావా చేసినా, తన మాటల ఉచ్చారణ చూసి వెటకారం చేసినా చీల్చి చెండాడాలనిపించేది. కూనలను చంపటం అనుచితమని ఊరుకునేవాడు. తనకెంత బలం ఉన్నదో మౌగ్లీకి కొంచెం కూడా తెలీదు. అరణ్యంలో తనకన్నా చాలా బలం గల జంతువులుండేవని అతనికి తెలుసు. గ్రామంలో వాళ్ళు మాత్రం అతనికి ఎద్దుకున్నంత బలం ఉన్నదనేవాళ్ళు.
మనుషుల్లో ఉండే కుల వ్యత్యాసాలు మౌగ్లీకి బొత్తిగా తెలియవు. కుమ్మరి వాళ్ళ గాడిద అడుసుగుంటలోకి జారిపడితే మౌగ్లీ దాన్ని తోకపట్టి పైకి లాగి సంతకు పోతున్న కుండలను సర్ది అమర్చడానికి సాయం చేశాడు. అది చాలా తప్పు. కుమ్మరి తక్కువ కులం వాడు, గాడిద మాట వేరే చెప్పేదేమిటి? పురోహితుడు మౌగ్లీని గట్టిగా మందలించాడు. నిన్ను కూడా ఆ గాడిద మీద కుండలతో పాటు ఎక్కించేస్తాను అన్నాడు మౌగ్లీ పురోహితుడితో. పురోహితుడు మెస్సువా మొగుడి దగ్గరికి వెళ్ళి కుర్ర విధవను సాధ్యమైనంత త్వరలో ఏదైనా పనిలో పెడితే మేలు అని చెప్పాడు. గ్రామ పెద్ద మౌగ్లీని పిలిచి, రేపటి నుంచి నువ్వు గేదెల వెంట వెళ్ళి వాటిని మేపుకు వస్తూ ఉండు అన్నాడు. మౌగ్లీకి అంతకంటే కావాల్సిందేమిటి? తానిప్పుడు ఒక విధంగా గ్రామోద్యోగి అయ్యాడు గనుక అతను ఆ సాయంకాలం రావి చెట్టు కింద జరిగే సమావేశానికి వెళ్ళాడు. అది రచ్చబండ. గ్రామ పెద్ద, తలారి, మంగళి, షికారివాడు, బలదేవుడు అక్కడ చేరేవాళ్ళు. పొగ తాగేవాళ్ళు. చెట్టు కొమ్మల్లో కోతులు చేరి మాట్లాడుకునేవి. చెట్టు కింద అరుగు కలుగులో తాచుపాముండేది. అది పవిత్రమైనది కావటం చేత దానికి ప్రతి రాత్రి పాలు ముట్టేవి. పెద్దలు చెట్టు చుట్టూ చేరి హుక్కా తాగుతూ చాలా పొద్దుపోయేదాకా మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళు దేవతలను గురించి, మనుషులను గురించి, దయ్యాలను గురించి అద్భుతమైన విషయాలు చెప్పుకునేవాళ్ళు. ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.